నేను ఇప్పుడు తాబేలు మరియు సీతాకోకచిలుక యొక్క ఫ్రెండ్షిప్ గురించి చెప్పబోతున్నాను. ఈ రెండు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే, ఒకవేళ తాబేలు గనుక ఏడుస్తే అప్పుడు సీతాకోకచిలుక వచ్చి ఆ కన్నీళ్ళనైతే తాగుతుంది. అవును, ఒకవేళ తాబేలు గనుక ఏడుస్తే అప్పుడే సీతాకోకచిలుక వచ్చి ఏడవకని ఆ కన్నీళ్ళనైతే తాగుతుంది. ఈ రెండు మంచి ఫ్రెండ్సే. కానీ ఎందుకని సీతాకోకచిలుక తాబేలు యొక్క కన్నీళ్ళను తాగుతుందో మీకు తెలుసా? అది ఎందుకంటే తాబేలు యొక్క కన్నీళ్లలో సోడియం ఉంటుంది. ఆ సోడియం కోసం అయితే సీతాకోకచిలుక తాబేలు యొక్క కన్నీళ్లను తాగుతుంది. ఆ సోడియం బాడీకి చాలా అవసరం. ఈ సోడియం వల్లనే బాడీ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది మరియు ఎలాంటి అనారోగ్యాలు రావు. అందుకే ఎక్కడైనా తాబేలు ఏడుస్తున్నట్లయితే అప్పుడు సీతాకోకచిలుకలు వచ్చి ఆ కన్నీళ్ళను అయితే తాగుతుంది. ఆ తాబేలు కూడా కన్నీళ్లను తాగడానికి పర్మిషన్ ఇస్తుంది. అయితే ఫ్రెండ్స్, నేను ఇందాక బటర్ఫ్లై టాటాయిస్ యొక్క కన్నీళ్ళను తాగితే బటర్ఫ్లై బాడీకి చాలా మంచిది అని చెప్పాను కదా. అయితే మనం ఇప్పుడు కోకోనట్ వాటర్ ని డైలీ తాగితే మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కోకోనట్ వాటర్ లో హై లెవెల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అంతేకాదు కోకోనట్ వాటర్ లో పొటాషియం, కాల్షియం అండ్ మెగ్నీషియం ఉంటుంది. కోకోనట్ వాటర్ లో ఇలాంటి మినరల్స్ ఉండడం వల్ల మన బాడీకి అనేది చాలా మంచిది. కోకోనట్ వాటర్ ని డైలీ తీసుకోవడం వల్ల మీరు వెయిట్ అనేది చాలా త్వరగా లాస్ అవుతారు. అంతేకాదు మీకు తిమ్మిర్ లాంటి వీక్నెస్ ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది. కోకోనట్ వాటర్ ని డైలీ తాగడం వల్ల మీ హార్ట్ కూడా చాలా మంచిది. అంతేకాదు కోకోనట్ వాటర్ ని డైలీ తాగడం వల్ల మీకు మినరల్స్ అండ్ విటమిన్స్ దొరుకుతాయి. సో ఎవరైతే డైట్ చేస్తున్నారో వాళ్ళు డైలీ కోకోనట్ వాటర్ ని తీసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, ఈ ప్రకృతి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతే డేంజర్గా మిస్టీరియస్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎలాంటి ఒక బర్డ్ గురించి చెప్తాను అంటే నిజంగా నేచర్ ఎంతో మిస్టరీనో మీకే అర్థమవుతుంది. ఈ పక్షి పేరు రోస్ బ్రెస్టెడ్ గ్రోస్బీక్. ఈ పక్షి ఆడ అండ్ మగ రెండు కలయికలు కలిగి ఉంది. ఈ రోస్ బ్రెస్టెడ్ గ్రోస్బీక్ ఈ పక్షులు ఆడవో మగవో ఎలా కనుక్కోవాలి అంటే పక్షి యొక్క రెక్కల కింద రెడ్ కలర్ ఉంటే అది మొగది అని అర్థం. ఒకవేళ రెక్కల కింద ఎల్లో కలర్ ఉంటే అది ఆడది అని అర్థం. కానీ ఈ పక్షికి మాత్రం రెండు రెక్కల్లో రెండు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, రెడ్ అండ్ ఎల్లో. అంటే దీని అర్థం ఇది సగం మేల్ అండ్ సగం ఫీమేల్. ఈ కండిషన్ ని బైలాటరల్ గైనాండ్రోమోర్ఫిజం అంటారు. ఇది చాలా రేర్ కండిషన్. ఈ కండిషన్ ఎక్కువగా జంతువుల్లో కనుక్కున్నారు. ఈ కండిషన్ ఎక్కువగా జంతువులకే వస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక ఫోబియా గురించి చెప్తాను. అదే పిస్త్రాంథ్రోఫోబియా. ఈ పిస్త్రాంథ్రోఫోబియా ఉన్నవారు మనుషుల్ని నమ్మాలంటే భయపడతారు. ఈ ఫోబియా అనేది ఎలా వస్తుందంటే మీ పాస్ట్ లో గనుక ఎవరినైనా నమ్మి మోసపోతే మీకు నమ్మకం పైన నమ్మకం పోతుంది. అందుకే ఇంకొకసారి ఎవరినైనా నమ్మాలంటే భయపడతారు. పాస్ట్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల ఇలాంటి ఒక ఫోబియా అయితే వస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ ఫోబియా ఉందా? కామెంట్ చేసి చెప్పండి. కుంఫు పాండా చాలా మందికి చాలా ఇష్టమైన సినిమా ఇది. అయితే నేను ఇప్పుడు ఈ మూవీని ఎవరు తీశారు అంటే మీరు ఏం చెప్తారు? ఆ ఏముందులే ఎవడో చైనా వాడు తీసుంటాడు అని అంటారు. కానీ నిజానికి ఈ మూవీని చైనా వాళ్ళైతే అస్సలు తీయలేదు. 2008లో రిలీజ్ అయిన కుంఫు పాండా మూవీని హాలీవుడ్ డైరెక్టర్స్ అయిన జాన్ స్టీవ్సన్ అండ్ మార్క్ ఓస్బోర్న్ ఈ కుంఫు పాండా మూవీని తీశారు. 2008లో కుంఫు పాండా మూవీ చైనాలో చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ మూవీ హిట్ అయిన తర్వాత అక్కడ నేషనల్ లెవెల్లో డిబేట్స్ జరిగాయి. ఎందుకంటే చైనా కల్చర్ ని చైనా మూవీస్ కంటే కూడా హాలీవుడ్ వాళ్ళే చాలా బాగా తీశారు అని అప్పట్లో డిబేట్స్ జరిగాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఐలాండ్ చూడండి. ఈ ఐలాండ్ చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా. ఈ ఐలాండ్ చూడడానికి చిన్నగా ఉన్న ఇక్కడ చాలా పాములు ఉంటాయి. ఈ ఐలాండ్ యుఎస్ లోని వర్జిన్ ఐలాండ్స్ లో ఒకటి అయిన థామో స్నేక్ ఐలాండ్. ఈ ఐలాండ్ లో గ్రే వాటర్ స్నేక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా చేపల్ని తింటూ బతుకుతాయి. ఇక్కడ స్నేక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలు ఈ ఐలాండ్ ని స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.